ఇప్పుడు మనము ఈ వేవ్ ఆప్టిక్స్లో ఒక ఐఐటి అడ్వాన్స్ క్వశ్చన్ చేస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్, ఏ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ డబుల్ స్లిట్ ఇంటర్ఫిరెన్స్ అరేంజ్మెంట్ విత్ స్లిట్స్ S1 అండ్ S2 ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. సో వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బ్రాకెట్లో ఇచ్చాడు 4/3 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఏముంటాయి? 2 స్లిట్స్ ఉంటాయి, S1 అండ్ S2. S2 ఇవ్వలేదు, మనం ఇక్కడ రాద్దాం. ఓకే, S2 ఇక్కడ S2 అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా ఉందంటే, సో S2 అనేది వాటర్లో ఉంది, S1 అనే స్లిట్ ఎయిర్లో ఉంది. సో తర్వాత ఏమన్నాడు? ద పొజిషన్ ఆఫ్ మ్యాక్సిమా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఆర్ గివెన్ బై x2, p2, m2, λ² minus d², where lambda is the wavelength of the light in the air. Air refractive index ఎంత? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ 1 అని మాకు తెలుసు, కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ ఎంత ఇచ్చిండు? 4/3. అయితే ద పొజిషన్ ఆఫ్ మ్యాక్సిమా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అన్నాడు. అంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ మీద ఒక పాయింట్ ఇచ్చాడు కదా, ఈ పాయింట్ని నేను ఏ అనుకుంటున్నాను. ఓకే, ఈ పాయింట్ ఏ దగ్గర ఏమొచ్చిందట? మ్యాక్సిమా వచ్చింది. మ్యాక్సిమా అంటే మీనింగ్ ఏంది? బ్రైట్ ఫ్రింజ్. ఓకే, బ్రైట్ ఫ్రింజ్. వెన్ ద టూ వేవ్స్ కమింగ్ ఫ్రమ్ S1 అండ్ S2 దే ఆర్ ఇన్ ఫేజ్, అంటే ఒకే ఫేజ్లో ఉన్నప్పుడు, లేదా క్రెస్ట్ టు క్రెస్ట్ కలిసిన, లేదా ట్రఫ్ కలిసిన, అప్పుడు నీకేమవుతుంది? ఇన్ ఫేజ్లో ఉంటుంది, అప్పుడు బ్రైట్ ఫ్రింజ్ అనేది వస్తుంది. ఈ బ్రైట్ ఫ్రింజ్ రావడానికి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది కదా. ఈ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర ఈ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది కదా వాటర్ సర్ఫేస్ మీద, అది ఎంత డిస్టెన్స్లో ఉంది? x అనే డిస్టెన్స్లో ఉంది. సో ఆ x అనే డిస్టెన్స్ యొక్క స్క్వేరు దేని మీద డిపెండ్ అయింది? p² m² λ² minus d². లాంబ్డా అనేది వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. అంటే ఒక లైట్ సోర్స్ నుంచి మనం లైట్ పంపిస్తాము, అది ఈ స్లిట్లో నుంచి ఈ స్లిట్లో నుండి వస్తుంది. కానీ ఈ వేవ్ లెంత్ ఉన్న లైట్ S1 నుంచి ఏకి వెళ్తుంది. ఇది S1A డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఫ్రమ్ ద స్లిట్ S1 టు మేక్ మ్యాక్సిమా ఎట్ దిస్ పాయింట్ ఈస్ S1A అని అర్థమైపోయింది. అదే S2 నుంచి కూడా ఇదే ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, S1 నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ D ఉంది సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ మీద. మళ్ళీ ఇక్కడ నుంచి S2 కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంది. దీన్ని బట్టి మనకు జామెట్రికల్గా ఏం తెలుస్తుంది? S1 నుంచి ఏకి ఎంత డిస్టెన్స్లో ఉందో S2 నుంచి కూడా ఏకి అదే డిస్టెన్స్లో ఉంది. కానీ డిఫరెన్స్ ఏంది? ఇదేమో ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది, ఇదేమో వాటర్లో ట్రావెల్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? 2D ఈజ్ ద సపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్. సో 2 స్లిట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమన్నాడు? 2D అన్నాడు. 2D అంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ నుంచి S1 వరకు D, సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ నుంచి S2 వరకు D, మొత్తం 2D అయింది. ద వాల్యూ ఆఫ్ P అన్నాడు. ద వాల్యూ ఆఫ్ P. సో ఇప్పుడు P కనుక్కోవాలి మనం. సో కానీ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు లైటు 2 స్లిట్స్ నుంచి ఒకే మీడియంలో ట్రావెల్ చేసినప్పుడు నార్మల్ జామెట్రిక్ పాత్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ జామెట్రికల్ పాత్ S1A ఈజ్ ఈక్వల్ టు జామెట్రికల్ పాత్ S2A. కానీ ఆప్టికల్ పాత్ డిఫరెంట్ కదా. మనకి ఆప్టికల్ పాత్ లెంత్ గురించి తెలుసుకోవాలి. ఆప్టికల్ పాత్ లెంత్ ఫర్ S1A అంటే లైట్ S1 నుంచి ఏకి ట్రావెల్ చేయడానికి ఒక ఆప్టికల్ పాత్ తీసుకుంటుంది కదా, దాన్ని ఏమంటాము? ఇది ఎయిర్లో ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ ఇంటూ S1A. సో ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ ఎంత? 1. కానీ S1A వాల్యూ ఎంత? S1 నుంచి ఏ వరకు డిస్టెన్స్ ఎంత జామెట్రికల్గా? చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి S1A అనే సైడు హైపోటెన్యూస్. సో ఇదేంది? X, ఇదేంది? D. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్ యూ కెన్ రైట్ S1A కెన్ బి రిటర్న్ యాజ్ x² d². Then the optical path for S1 is what? x² plus d².
ఇంతవరకు మనకు వచ్చింది. ఇప్పుడు ఆప్టికల్ పాత్ when light travels from S2 to point A to make the bright fringe, ఈ S2 నుంచి ఏకి ట్రావెల్ చేయడానికి జామెట్రికల్ పాత్ సేమ్ ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంది? ఆప్టికల్ పాత్ కావాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, when light rays are coming from two slits, if the two slits are in different media, you need to take the optical path instead of geometrical path. Optical path for S to A is refractive index of the medium, that means ఇది వాటర్ కాబట్టి refractive index of the water into S to A. ఇప్పుడు refractive index of the water ఎంత ఉంది మనకి? 4/3 ఉంది. S to A కూడా మళ్ళీ సేమ్ కదా, ఎందుకంటే ఇది సిమిలర్ ట్రయాంగిల్, ఇది డిస్టెన్స్ x, ఇది డిస్టెన్స్ d. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అపోజిట్లో ఉన్నది S to A. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా, సో x² + d². సో మనకి లైట్ ట్రావెల్ చేసింది S1 నుంచి ఏకి, S2 నుంచి ఏకి, రెండు ఆప్టికల్ పాత్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఆప్టికల్ పాత్ వచ్చినాక మనకి పాత్ డిఫరెన్స్ కావాలి. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్టికల్ పాత్ లెంత్ ఫర్ S1 A minus, or you can take S to A, no problem, optical path length when it is traveling from S1 to A. ఎందుకంటే పాత్ డిఫరెన్స్ లేకుండా మనం ప్రాబ్లం చేయలేము ఇక్కడ. సో ఇక్కడ పాత్ డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. మామూలుగా పాత్ డిఫరెన్స్ దేంతో చూస్తాము? Δx కానీ Δlతో కానీ చూపిస్తాము, Δx. ఓకే, ఇప్పుడు ఆప్టికల్ పాత్ S to A ఎంత ఉంది? 4/3 x² + d². ఆప్టికల్ పాత్ లెంత్ ఫర్ S1 ఎంత ఉంది? x² + d². ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ x² d² అనేది ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఉంది. కామన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x² d². సో ఈ 4/3 ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఇది 1 అనుకోండి. సో ఇప్పుడు రూట్ x² + d², 4/3 - 1. ఈ 3 LCM తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 4 1 = 4, సో ఇట్ ఈస్ 3 1 = 3. సో దేర్ ఫోర్ 4 - 3 is how much? 1/3. I am writing like this, 1/3 x² + d². ఇప్పటి వరకు వచ్చింది ఏంది మనకి? పాత్ డిఫరెన్స్. దేర్ ఫోర్ పాత్ డిఫరెన్స్ ఈజ్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి మీరు, మనకు వచ్చిన ఈక్వేషన్లో. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1/3 x² d². కానీ మనకి బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయినప్పుడు పాత్ డిఫరెన్స్కి ఫార్ములా ఏంది? బ్రైట్ ఫ్రింజ్ అయినా మ్యాక్సిమం అయినా ఒకటే. ఫర్ మ్యాక్సిమా path difference, the optical path difference is m lambda. Here lambda is the wavelength of the light, m is the number of the fringe. Okay, so optical length, but this is delta x, this is also delta x. If you see the first equation and second equation, left hand side is equal, immediately you can write. This is already by concept, you know, the path difference for bright fringe is number of the fringe into wavelength, m lambda. So the path difference, this is m lambda, but here we got, by using the given information in the question, we got path difference this value. So you just equate this, then it becomes x² plus d². Clear? Now you write this m lambda as it is. If you bring this 3, it becomes 3m lambda. So 1 into this becomes x² plus d². So till now you got this 3 lambda, 3m lambda is equal to x² d². Then what should we do here? Very simple. You bring this square here, it becomes a square root, it becomes square. So from right hand side, if you remove the square root, right hand side you will get square here. So it becomes 3m lambda whole square is equal to x² plus d². So 3 square means 9.
M square means what? M square. Lambda square means lambda square is equal to x square plus d square. But if you try to understand the question here, what is giving? E is given. Go back to the question here. X square is equal to p square m square lambda square minus d square is given. Compare this given equation with our equation. So what is given here? Very simple. So just before going to that, you just write this value in terms of x square. So you make x square as a subject. X square can be written as 9m square lambda square. If you bring this d, it becomes minus d square. But in the question, what is given? X square is equal to p square m square lambda square minus d square is given. Is asking, it is given, but is asking p value. When you compare these two equations, ఈ రెండు ఈక్వేషన్స్ కానీ కంపేర్ చేస్తే ఏమొస్తుంది మనకి? పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి దేర్ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. అంటే వాడు అడిగింది ఏంది న్యూమరికల్ క్వశ్చన్లో, ఒకవేళ ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయినప్పుడు ఆ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది ఎక్కడ? వాటర్ సర్ఫేస్ మీద. అది ఎంత డిస్టెన్స్లో ఉంది? స్లిట్స్ మిడ్ పాయింట్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే పీ వాల్యూ ఎంత అని అడిగిండు. మనకు ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.